హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే మనం బేసికల్లీ ఫోన్ చూడడానికి ఒకళ్ళు నచ్చితే కొనడానికి వెళ్తాం అనమాట. సో మనం ఇప్పుడు పీటర్బోలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫోన్స్ కొనడానికి. సో మనం బెస్ట్ బైకి అయితే వెళ్ళబోతున్నాం. సో ముందైతే చూడొచ్చు ఎండ అయితే ఎంత బాగుందో, కానీ ఇప్పుడే మనం చూడొచ్చు ఎక్కడ చూసినా చెట్లకి ఆకులన్నీ నీట్గా వస్తున్నాయి అనమాట. సో ఈ చెట్టుగా మాత్రం ఎందుకంటే ఈ చెట్టు ఆల్మోస్ట్ చచ్చిపోయింది, ఎప్పుడెప్పుడు కింద పడిద్దా అని మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే దీనికి ఒక్కదానికి లీవ్స్ సరిగ్గా రాలేదు. సో మిగతావన్నీ వచ్చేసినాయి అనమాట. సో మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బెస్ట్ బైకి వెళ్దాం. బెస్ట్ బైలో ఫోన్స్ చూద్దాం, అసలు ఫోన్స్ ఎలా కొనాలి, ఏం కొనాలని చెప్పేసి మనం ముందుకెళ్తూ మాట్లాడదాం. ముందైతే మన కార్ని హీట్ చేసి దాని తర్వాత డిస్కస్ చేద్దాం అసలు ఫోన్స్ ఎలా కొనాలి, ఏం కొనాలని చెప్పేసి. సో లోపల అయితే హీట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే మార్నింగ్ నుంచి కార్ అంతా మొత్తం ఇలా సన్లోనే ఉండిపోయి మొత్తం వేడి పట్టేసింది. సో మనం అయితే కొంచెం లోపల గాలి అంతా అన్నిచ్చలా మనం ఓపెన్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఫోన్స్ ఎలా కొనాలో మాట్లాడుకుందాం. సో బేసికల్లీ నా దగ్గర ఐఫోన్ ఎక్స్ ఉందన్నమాట. సో నాకు ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 7 ఇలాంటి ఫోన్స్ చాలా ఇష్టం. సో అందుకనే వాడదామని చెప్పి ఒక 6 months ముందు అయితే పర్చేస్ చేశాను. సో ఇప్పుడు వాడే కొద్ది ఏమవుతుందంటే మనకి ఎండాకాలం వచ్చేసరికి ఫోన్ ఓవర్ హీటింగ్ అయిపోతుంది. సో బేసికల్లీ ఐఫోన్స్ ఓవర్ హీట్ అయిపోతాయి, కానీ నాకు కొంచెం అలా ఓవర్ హీట్ అయినా కానీ కొంచెం స్లో ఉన్నా కానీ ఫోన్ అసలు నచ్చదనమాట. సో అందుకనే ఇప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాం కదా. ఇంతవరకు ఎప్పుడు మనం ప్రో మ్యాక్స్లు కొనలేదు, ప్రోలు కొనలేదు. ఎప్పుడు నాకు ఇలా చిన్న కెమెరాస్, చిన్న సైజులు చాలా ఇష్టం. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం మనం ఐఫోన్ 16 ప్రో అయినా ప్రో మ్యాక్స్ అయినా ఎంత ఉంటుంది, ప్రైస్ ఎంత ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎలా కొనాలి అనే దానికి వస్తే మనకి నా ముందైతే ప్రజెంట్ ఒక 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ మొత్తం క్యాష్ పెట్టుకోవాలి. క్యాష్ అంటే మొత్తం కార్డ్ పెట్టి పే చేయాలి, అదొక ఆప్షన్ ఉంటుంది. సో బేసికల్లీ అంతా మనీ ఒకేసారి వేస్ట్ చేసి మళ్ళీ మొత్తం క్రెడిట్ కార్డ్ మంత్లో బిల్ పే చేసే కంటే మనకి స్ప్లిట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో బేసికల్లీ మనం యాపిల్ స్టోర్లో ఉంటుంటే మనకి 12 payments లాగా అలా కట్ చేసి చాలా థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి అనమాట. సో ఎఫ్రీ మనీ అలా ఉంటే అది యాపిల్ స్టోర్లో ఉంటాయి. సో మనం బెస్ట్ బై కాబట్టి బెస్ట్ బైకి ఒక యూనిక్ కంపెనీ ఉంది, థర్డ్ పార్టీ కంపెనీ, దాని పేరు ఫేస్ స్టోన్ అనమాట. సో మనకి కొంచెం ఇంట్రెస్ట్ వేసి కొంచెం ఒక ఈక్వల్ పేమెంట్స్ మనకి ఇస్తారనమాట. సో నువ్వు ముందుగానే ఫేస్ స్టోన్ తో అప్రూవ్ అయి ఉండాలి, అదొక ఆప్షన్. సో లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి సిమ్ తో పాటు తీసుకోవాలి. సో అన్ఫార్చునేట్లీ నాకు అలా సిమ్ తో పాటు ఫోన్ తీసుకోవడం నచ్చదు. సో అందుకని మనం ఇప్పుడైతే బెస్ట్ బైకి వెళ్తున్నాం. చూద్దాం బెస్ట్ బైకి వెళ్ళి ఆప్షన్స్ ఏమున్నాయి, కలర్స్ ఏమున్నాయి. ఖచ్చితంగా కొంటాను లేదు కానీ చూస్తాను, ఒకవేళ కొంచెం డీసెంట్ గా అనిపిస్తే మాత్రం నేను పర్చేస్ చేస్తాను. సో మనమైతే ఇప్పుడు డైరెక్ట్ గా బెస్ట్ బైకి వెళ్ళిపోదాం. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం బెస్ట్ బైకి. సో ఇక్కడ నుంచి ఒక 8 minutes డ్రైవ్ ఉంటుంది. సో టైం వచ్చేసి 5 అవుతుంది. మనకి 6 o'clock కల్లా బెస్ట్ బై క్లోజ్ అయిపోద్ది అనమాట. సో నేను ఫోన్లు కొనడంలో, కార్లు కొనడంలో, బండ్లు కొనడంలో చాలా ఫాస్ట్గా డిసిషన్స్ ఉంటాయి అనమాట. పొద్దున్నే బేవర్స్ చూస్తాను, నచ్చితే కొనేస్తాను అనమాట. సో బేసికల్లీ ఫోన్ కూడా అంతే ఎక్కువ టైం తీసుకోను, నేను అసలు ఆలోచించలేదు. జస్ట్ అలా ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మనం ఒక 8 minutes కానీ డ్రైవ్ వెళ్ళిపోతే మనకి బెస్ట్ బై వచ్చేసింది. సో మనం డైరెక్ట్గా బెస్ట్ బైకి వెళ్ళేసి చూద్దాం బెస్ట్ బై ఎలా ఉంటాయి. లోపల ఫోన్ ఆప్షన్స్ కూడా చూద్దాం, వస్తాయి ప్రైస్ అన్ని కంపేర్ చేసుకొని మనకి ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకుందాం అనమాట. సో మనమైతే డైరెక్ట్గా బెస్ట్ బైకి వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడైతే మనం బెస్ట్ బై దగ్గరికి వచ్చేసాం అనమాట. సో బెస్ట్ బై అంటే ఇలా ఉంటుంది అనమాట. జస్ట్ ఒక ర్యాండమ్ స్టోర్ మాల్స్ లో కానీ ఇక్కడ బెస్ట్ బై అని రాసి ఉంటుంది. సో దీని లోపల అన్ని రకమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి అనమాట. సో మనకి ఎలా అయితే రిలయన్స్ స్మార్ట్ ఉంటుందో ఇండియాలో సేమ్ అలాగే ఉంటుంది. వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి. యాక్చువల్లీ నేను ఫోన్స్ కానీ, నా గోప్రోస్ కానీ, మైక్స్ కానీ అన్ని ఇక్కడే పర్చేస్ చేశాను. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేసి సేమ్ అలాగే ఉంటుంది. జస్ట్ మనకు కావాల్సిన ఫోన్ గురించి కనుక్కుందాం. వాళ్ళు కానీ మనకి ఇస్తానంటే మాత్రం మనం వెంటనే తీసుకొని వచ్చేస్తాం. సో లాస్ట్ టైం అయితే నేను బెస్ట్ బై లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఒక వస్తువు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది అనమాట. నేను 16 Pro చూద్దామని వెళ్ళాను, కానీ నాకు ఎందుకో అసలు కొనబుద్ధి కాలేదనమాట. అంత ప్రైస్ ఆల్రెడీ మన దగ్గర 2 phones ఉన్నాయి, ఐఫోన్స్ ఉన్నాయి, ఇంకో ఫోన్ ఎందుకు అనే ఆలోచన వచ్చింది. సో ఎలాగోలా వాడదాంలే నా ఐఫోన్ ఎక్స్ కొన్ని రోజులు అనుకుంటున్నాను, 17 రిలీజ్ అయ్యాక. కానీ ఏమవుతుందంటే అది బాగా హీట్ ఎక్కువైపోతుందంట. నాకు కొంచెం అలా హీట్ ఎక్కువైపోయినో చాలా ఇన్కన్వీనియంట్గా ఉందన్నమాట. ఇంక అందుకనే ఇంకా రిస్క్ అయిపోయినా పర్లేదు, ఫైనాన్షియల్గా బ్రోక్ అయినా పర్లేదు, ఇంకా మనం ఇప్పుడు ఖచ్చితంగా ఫోన్ కొనడానికి అయితే వెళ్తున్నాం. నా దగ్గర అసలు మనీ లేవు కానీ. సో మన దగ్గర ఫేస్ స్టోన్ ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో బేసికలీ వాళ్ళు మనకి లోన్ లాంటి ఆప్షన్ ఇస్తారనమాట. సో నువ్వు 12 monthly payments షెడ్యూల్ చేసుకొని పే చేసుకోవచ్చు. సో ఇందాక కార్ ఇంజన్ ఆయిల్. సో బేసికలీ ఆ మంత్లీ పేమెంట్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే మనం పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇంకో కొంచెం ఎక్కువ ఇద్దిలే, అంతకన్నా ఏం ఉండదులే అనిపిస్తుంది అనమాట. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ తీసుకొని అయితే ఇంటికి వద్దాం. లాస్ట్ టైం లాగైతే ఎక్కువ ప్రైస్ అని చెప్పి వెనక్కి అయితే రావాలని అయితే నాకు లేదు.
సో లోపలికి వెళ్దాం, వాళ్ళు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు అనేది మొత్తం వీడియోలో చూద్దాం. సో లెట్స్ గో టు బెస్ట్ బై. మనమైతే ఇప్పుడే బెస్ట్ బైకి వెళ్ళేసి ఫోన్ అయితే కొన్నాం అనమాట. సో బేసికల్లీ నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండే ప్రోకి ప్రో మ్యాక్స్కి, కానీ ప్రో మ్యాక్స్ చేతిలో పట్టుకుంటుంటే బేసికల్లీ చేయి పట్టట్లేదు అనమాట. నాకు కొంచెం చిన్నగా స్వీట్గా ఉంటుంది ఇష్టం. సో అందుకే మనం 16 ప్రో పర్చేస్ చేస్తాం. సో నాకు బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి సో బ్లాక్ తీసుకున్నాను. సో ఫస్ట్ టైం అనిపిస్తుంది ఫోన్ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి. నేను ఎప్పుడు అసలు ప్రోను కానీ ప్రో మ్యాక్స్ ఎప్పుడు ఫోన్ పర్చేజ్ చేయలేదన్నమాట. సో నా దగ్గర ఎప్పుడు డబ్బులు లేవు, సో అందుకని ఎప్పుడు నేను కొనలేదు అనమాట. ఇప్పుడు కూడా డబ్బులు లేవు, కానీ అవసరం కాబట్టి ఇంకా ఫోన్ తీసుకోవాల్సి వస్తుంది. సో దీని తర్వాత మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం. సో మధ్య చిన్న కార్ ఇంజన్ ఆయిల్ చేంజ్ అయ్యి ఉంది. సో ఇంజన్ ఆయిల్ చేంజ్ అంతా చూసుకొని దాని తర్వాత మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. సో మనమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేస్తే ఏమవుతుందంటే నాకు ఎందుకు ఇంజన్ లోపల నుంచి ఒక మాడిపోయిన స్మెల్ వస్తుంది అనమాట. సో మనం ఒకసారి హుడ్ ఓపెన్ చేసి చూద్దాం. హుడ్ ఓపెన్ చేస్తే ఏమవుతుందో. షట్. సో బేసికలీ లోపల మనకు ఒక బటన్ ఉంటుంది. సో బటన్ చాలా విపరీతంగా స్మెల్ వస్తుంది అనమాట. అంటే ఏదో వైర్స్ అన్నీ కాలిపోతున్నట్టు సో అలాంటి స్మెల్ వస్తుంది. సో అలాంటి స్మెల్ ఏంటిదో అనేది చూద్దాం. సో ఇక్కడి నుంచి అయితే ఎక్కడి నుంచో ఈ రేడియేటర్ ఫ్యాన్లో నుంచి అక్కడి నుంచో పొగ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో స్మెల్ వస్తుంది కానీ ఏం కనపడట్లేదు. సో అదనమాట. సో ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికి వెళ్ళేసి వీడియోని ఎండ్ చేద్దాం. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.